బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్ పోలీసులు ఒక ఆడవాళ్ళని చూడకుండా చూడండి ఇంత దౌర్జన్యంగా రక్తం రక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వమా? మహిళల కోసము మేయర్ గారు మొన్న అన్నారు, మహిళలకు ఏం జరిగినా గానీ మేము అడ్జేస్తామన్నారు. మహిళలని కొట్టి మహిళలను హింసించుకుంటా మహిళలకు రక్తాలు తెచ్చుకుంటా ఇదా మొన్న మేయర్ గారు స్టేట్మెంట్ ఇచ్చిరు. ఏం స్టేట్మెంట్ ఇచ్చిరు? ఏ ఆడపిల్లకి ఎక్కడ జరిగినా మళ్ళీ ఇక్కడ యావత్ తెలంగాణ ప్రజలలో యావత్ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మళ్ళీ ఎందుకు మేయర్ స్పందిస్తలేదు? మేయర్ ఎందుకు స్పందిస్తలేదు? ఎందుకు ఆమె ఆడమే కాదా ఈ ప్రభుత్వంలో? ఇది దౌర్జన్యం. ఆడవాళ్ళ చీరలు కూడా చిప్పుకుంటా ఇది పోలీసు వాళ్ళ రౌడీ రాజ్యం. ఇది రౌడీ రాజ్యం. ప్రభుత్వం ప్రజారాజ్యం కాదు, ఇది ప్రజల రాజ్యం కాదు, ఇది రౌడీ రాజ్యం. ఆడవాళ్ళ కొంగులు కూడా లేడీస్ పోలీసు వాళ్ళని కూడా రౌడీలను పెట్టిరు. పోలీసు వాళ్ళు ఈ రోజు మొత్తము రౌడీలుగా బాగా బిహేవ్ చేస్తున్నారు. ఈ ఒక్కొక్కలకు మరి మా ప్రభుత్వం వచ్చినాక చూపిస్తాము. ఎందుకంటే వీళ్ళు పోలీసు వాళ్ళు కాదు, పక్కా రౌడీలు, పక్కా పెద్ద రౌడీలు. నిర్బంధాలు ఎట్లా చేస్తా ఉన్నారో ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు. మహిళల్ని కూడా చూడకుండా లాక్కెళ్తా ఉన్నారు పోలీసులు. మరి ఇది ఎక్కడ ప్రజాపాలన అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. సో ప్రజాపాలనలా ఏమాత్రం ప్రజాపాలనలా కనిపించట్లేదు. సో మహిళలని చూడకుండా కూడా చేతులకి దెబ్బలు తగిలేటట్టు కూడా లాక్కెళ్తా ఉన్నారు పోలీసులు. చాలా దారుణమైన పరిస్థితి నెలకొందని కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఇంత అంటే ప్రజాపాలనలో ఇంత నిర్బంధాల, మేము ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం కదా, ప్రజలకు ఏదైతే ఫ్రీ బస్ ఇచ్చిన నేపథ్యంలోనే ప్రజలు ఛార్జీలు పెంచిల్లని నేపథ్యంలో ప్రజలకు మద్దతుగా మేము శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నిర్బంధాలు చేస్తూ ఉంది. మరి ఇది ఏ రకమైన ప్రజాపాలన మాకు అర్థం కావట్లేదు అంటూ కూడా మహిళా నాయకులు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మరి చూసుకోవచ్చు ఇట్లా ఎక్కడికక్కడ నిర్బంధాలు. దాదాపుగా 500-600 మంది పోలీసులను కూడా ఇక్కడ పెట్టి కూడా అరెస్ట్ చేసి చేస్తున్న పరిస్థితి. సో మరి రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. సో మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంకి అర్థం అవ్వాలి. ఎందుకంటే మహిళలకి ఫ్రీ బస్ పెట్టి కూడా మళ్ళీ బస్ ఛార్జీలు ఎందుకు పెంచుతూ ఉన్నారు? సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తాను. సో ఈరోజు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పద్మారావు కావచ్చు, ఎమ్మెల్యే పద్మారావు కావచ్చు, ఇలా అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. సో మేము శాంతియుతంగా కేవలం వినతి పత్రం ఇవ్వడానికే ఆ బస్ భవన్ దగ్గరికి వస్తూ ఉన్నాం. కానీ ఎందుకు ఇట్లా నిర్బంధాలు చేస్తూ ఉన్నారు? మేమేం ధర్నాలు చేయట్లేము కదా, ఎలాంటి రాస్తారోకలు చేయట్లేము కదా, శాంతియుతంగా ఏదైతే ప్రభుత్వం సంబంధించిన బస్సులలో మేము వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవచ్చు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చాలా పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సో దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో పోలీసులు ఇక్కడ మోహరించారు. సో మరి ఎవరు మాట్లాడినా ఎవరేం చేసినా కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. సో ఇంకా ఇప్పుడైతే లోపల కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా పుట్టామధు ఎమ్మెల్యే కావచ్చు, ఇలా అనేక మంది పెద్ద పెద్ద నాయకులు కూడా వెళ్ళిన పరిస్థితి. సో ఇక్కడ చూసుకోవచ్చు కేవలం శాంతియుతంగా మేము ఇక్కడ వినతి పత్రం ఇవ్వడానికి వస్తే నిర్బంధాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చూసుకోవచ్చు. మీరేమో ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచొద్దు. జస్ట్ ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం కాదండి. రేవంత్ రెడ్డి స్వామ్యం నడుస్తుంది, నిరంకుశ స్వామ్యం నడుస్తుంది. జరగండి. ఒక్కొక్కరిని నలుగురు 10 మంది కలిసి బలవంతంగా అరెస్ట్ చేయడం ఏంటి? ఇంత ఇది పరిస్థితి ఇక్కడ. సో చూసుకోవచ్చు ఎలా లాక్కెళ్తున్న పరిస్థితి. సో ఇంత దారుణంగా ఎందుకు లాక్కెళ్తా ఉన్నారు? మేము తీవ్రవాదులమా? శాంతియుతంగా ప్రజలకు ఇచ్చిన హామీ కోసం, ప్రజల కోసం మేము పోరాడుతా ఉన్నామని చెప్పేసి అంటారు. అన్న ఎట్లా చూస్తారన్న మరి ఈ అంశాన్ని? ఇట్లా ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలకు ఫ్రీ బస్ ఇచ్చి కూడా ఇట్లా రేట్లు పెంచి వచ్చిన వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఈ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి మోసం చేసారు, మరొక మోసం చేసారు. ఎందుకంటే
ఉన్న బస్సులలో తక్కువ చేసి సగం బస్సులు నడుపుకుంటా దానిలో కూడా మహిళలకు ఫ్రీ ఇస్తున్నాం చెప్పుకుంటూ మరి ఏవైతే ఈ రోజున బస్ ఛార్జీలు పెంచిర్రో ఆ బస్ ఛార్జీల మీద ఇప్పుడు ఏంటంటే హస్బెండ్ ప్రయాణం చేస్తే మగవాళ్ళు ప్రయాణం చేస్తే ఆడవాళ్ళది కూడా ఛార్జెస్ వీళ్ళకు కూడా ఛార్జ్ చేసుకుంటూ మరి మోసం చేస్తున్నారు. 6 గ్యారంటీలు అన్నారు, ఏ గ్యారంటీ లేదు. 6 గ్యారంటీలతో 420 కమిట్మెంట్ ఉన్నాయి, ఏ ఒక్కటి చేస్తలేరు. ఈ ప్రభుత్వం అనేది ఈ కాంగ్రెస్ పాలన ఫెయిల్ అయిపోయింది కాబట్టి మరి ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఎవరు కూడా స్వేచ్ఛ లేకుండా ఎవరు కూడా మాట్లాడకుండా అందరినీ అరెస్ట్ చేస్తారు. ఎట్లా సార్ దాదాపుగా బస్ భవన్కి అటు ఒక 1/2 కిలోమీటర్ ఇటు ఒక 1/2 కిలోమీటర్ పెద్ద పెద్ద భారీ గేట్లు వేసి కూడా ఇందాక మీ నాయకులు వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తాం. ఎట్లా చూస్తారు? ప్రజలను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలేం మాట్లాడకుండా గొంతు నొక్కుతుంది, మరి నాయకులను కూడా ఎవరు మాట్లాడకుండా గొంతు నొక్కుతుంది కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. అతి త్వరలో మరి గుణపాఠం చెప్తారు ఈ కాంగ్రెస్ పార్టీ. మహిళా నాయకురాలు కూడా వస్తే వాళ్ళని లాక్కెళ్తారు, చేతులకు రక్తాలు కూడా వచ్చిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు అంటే ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే గూండా రాజ్యం లాగా మరి ఈ ప్రభుత్వము గూండాలాగా ప్రవర్తిస్తుంది. ఏదే కానీ ప్రజలకు వినిపించుకోవడానికి మరి ఎండి గారికి లెటర్ ఇవ్వడానికి ఎవరికైనా మరి హక్కు ఉంటుంది. మరి హక్కులన్నిటి కూడా పక్కకు పెట్టి వీళ్ళు పోలీసు వాళ్ళని పెట్టి మరి ఈ రకంగా మరి దౌర్జన్యం చేయడం అనేది చాలా తప్పు. తప్పకుండా ఈ విషయాన్ని ప్రజలందరూ కావాలని చేస్తారు. వాళ్ళు కమిట్మెంట్ ఏం ఫిల్ చేయలేదు, వాళ్ళు కమిట్మెంట్ ఫిల్ చేస్తలేరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ పాలన ఫెయిల్ అయిపోయింది. మరి ఈయన ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ప్రజల గురించి ఏం ఆలోచిస్తలేడు, వాళ్ళ మంత్రులు కూడా ఏం ఆలోచిస్తలేరు. ఏమనంటే ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు, మరి హైడ్రా అంటున్నారు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కనికి చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి దీనికి అంతా కూడా మరి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది మరి రేవంత్ రెడ్డి. సో ఇది ఇక్కడ పరిస్థితి. సో చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రభుత్వంపై చాలా వ్యతిరేకతతో మాట్లాడుతున్నారు. సో మేము కేవలం శాంతియుతంగా ప్రభుత్వంని వినతి పత్రం ఇవ్వడానికైతే రావడం జరిగింది. సో శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి వస్తుంటే కూడా మమ్మల్ని కనీసం పోనివ్వట్లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. సో ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇట్లా అరెస్టులు చేస్తూ ఉన్నారు? మేము కేవలం ప్రజల క్షేమం కోసమే ఈరోజు ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ పెట్టి ఏదైతే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టికెట్ల మీద రేట్లు పెంచేసి కూడా వాళ్ళని అన్యాయం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ పక్షాన కొట్లాడుతుంటే మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది.